శ్రావణ తొలి సోమవారం సందర్భంగా నగరంలోని నీలకంఠేశ్వర ఆలయానికి భక్తుల రద్దీ కనిపించింది. పెద్ద ఎత్తున భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆగస్టు 3న దేశవ్యాప్త నీట్ ఈజీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణకు ఎన్బిఈఎంఎస్ ఏర్పాటు చేస్తోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్ష జరగనుంది. ఈ ఎగ్జామ్ 2 విడతల్లో జూన్ 15న జరగాల్సి ఉంది. అయితే ఒకే షిఫ్ట్లో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 3న వాయిదా పడింది. ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై చర్చ జరగనుంది. 42% రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండడం, రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు ఇచ్చిన గడువు కూడా ముగియడంపై మంత్రులు చర్చించనున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది ఆగస్టు 29న మంగళవారం జరిగే నాగపంచమి వేడుకలకు గాను గోకుల్ గోసేవ, ఇందూర్ గోసేవ ఆధ్వర్యంలో గోవు పాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. గోదావరి నది ద్వారా ఎగువ ప్రాంతం నుండి భారీ ఇన్ఫ్లోలు వస్తుండటంతో నీటి మట్టం వేగంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతం నుండి సుమారు 69,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నాయి. 2 రోజుల్లోనే రిజర్వాయర్లో 4 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు వెల్లడించారు. బీఆర్ఎస్ను బీజేపీలో కలిపేందుకు యత్నాలు జరిగాయని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. మేం ఎవరితో కలిసే ప్రసక్తే లేదు. తెలంగాణ ఉన్నంత కాలం మా పార్టీ ఉంటుంది. కేసీఆర్ మరోసారి సీఎం అయితే రాష్ట్ర ప్రజల కష్టాలు తొలగిపోతాయి. తాను బీజేపీలో తిరిగి చేరేందుకు యత్నిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. బాగా ఆలోచించాకే రాజీనామా చేశాం. మళ్లీ చేరే ప్రసక్తే లేదు. ఎవరి వల్ల బీజేపీకి నష్టం జరుగుతుందో ఢిల్లీ పెద్దలకు చెప్పాలనుకున్న లక్షల మంది కార్యకర్తల అభిప్రాయాలను రాష్ట్ర నాయకత్వం పక్కన పెట్టింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ సింగిల్గానే పోటీ చేస్తుందని ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు అన్నారు. ఇక రాష్ట్రంలో ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.